सामने आके बोल देवे मेरे धर्म के बारे में या मेरे मेरे देवी देवताओं के बारे में, बीच में से काटेगा उसको भाई, समझा? मर्द के बच्चे हम लोग, सनातनी है, कट्टर, सामने बोलने की ताकत नहीं ना, तो कमेंट में लिखने से क्या होता है? गुड మార్నింగ్ गाइस. యాక్చువల్గా తమిళనాడుకి బుకింగ్స్ అయినాయి. బట్ తమిళనాడుకి అందుకోవాలంటే గుంటూరు నుంచి కుదరదుగా, గుంటూరు రాదుగా తమిళనాడు. అందుకనే మేము గుంటూరు నుంచి స్పెషల్గా కాకినాడ స్పెషల్ ఎక్కాము. ఏలోకి వేసాడు G5. ఏంటో అమ్మ G5 మేనియా ఎక్కువైపోయింది ఈ మధ్య. చూద్దాం. వావ్, ఎక్సలెంట్ అండి. బార్బీ గాడి, ఇద్దరు బార్బీలే. వావ్ వావ్, నైస్. ఒక బార్బీ ఒకటే. ఎల్హెచ్బి సార్ 4G డీజిల్. B5 గుంటూరు నుంచి విజయవాడలో ఒక 3-4 గంటలు వెయిట్ చేసిన తర్వాత మా బండి వస్తుంది. వాడే తమిళనాడు రారా సీను. ఆగు. కొత్తగా స్టాప్ ఇచ్చారు, చాలా జలస్గా ఉంది. గుడ్ మార్నింగ్ తమ్ముడు. శ్రీమన్నారాయణ నారాయణ హరి. ఏంటి ఇక్కడ ప్రతి దానికి ఒక ట్రైలింగ్ లోపం ఉంటుంది. అమ్మో, ఇదిగోండి రైల్వే స్టేషన్. WAP7 WAP5. మా ఈ వైట్ ఈ ప్యాటర్న్ చూస్తే P7 లాగానే ఉంటుంది. సింగిల్ బ్యాంటర్తో అంటే ఫ్రంట్ బ్యాంటర్తో ఈరోజు ఆపరేట్ చేశాడు బండి.
కరూస్లో చూస్తూనే ఉన్నాను, మామూలుగా లేదు కదా. ఎంజాయ్. ఆయన సెంటర్ అనుకుంటా, డ్రైవర్లు వెళ్ళిపోయారు. ఫ్రంట్ వ్యూ చూద్దాం, బాగుంటుంది ఈ లోకోస్. అంటే మోడర్నైజ్ లోకోస్ నాకు ఇష్టంలో ఉండదులే, కానీ పర్లా స్ప్రింట్ రన్స్ కొడుద్ది బాగా. అదే హరిద్వార్ బస్ స్టాండ్ చూద్దాం. ఇదిగోండి హరిద్వార్ రైల్వే స్టేషన్. నార్దర్న్ రైల్వే అని హిందీలో ఉత్తర రైల్వే అని రాశారు. గమన్, థ్యాంక్ యూ. లాస్ట్ టైం అది చివరి నుంచి వచ్చాను దొంగలాగా. అంటే అప్పుడు లగేజ్ బోగిలో ట్రావెల్ చేశాను, ఫుల్ అయిపోయింది ట్రైన్ ఏమో, వచ్చేసాను. వీళ్ళంతా బద్రీనాథ్ వెళ్ళే బ్యాచ్ బ్రదర్. బద్రీనాథ్ కేదార్నాథ్ వెళ్ళే వాళ్ళు ఇక్కడ దిగుతారు, ఎందుకంటే క్లోజ్ చేసేస్తారు కదా, మొక్కలు ఉంటాయి చాలా ఉంటాయి. విన్నారుగా, బద్రీనాథ్ను కేదార్నాథ్ వెళ్ళే బ్యాచ్ వచ్చారు, చాలా రష్గా ఉంది చూడండి. మొత్తానికి టోటో పట్టుకున్నాం. ఈ టోటోలు ఎలా ఉంటారంటే అండి, టోకరా వేస్తానికి ఉంటారు. 1200 రూమ్ అన్నాడు. అమ్మో 1200 నా వల్ల కాదు, మేము భరించలేము, ఒక్క నైట్కే కదా అంటే, సరే చూద్దాం రండి అని చెప్పి 1000 రూపాయల్లో సెట్ చేస్తా అన్నాడు. 1500 1200 బీక్కునేటట్టుగానే ఉన్నాడు ఇటు చూస్తానికి. చూద్దాం రూమ్ ఎంత అయిందో ప్రైస్ చెప్తాను. ఆటోలో టోకరా వేస్తారు. ఊరికే సరదాగా చెప్పినట్టు హరిద్వార్ వచ్చాక టైంపాస్ చేద్దామని. గంగా చూడండి ఎంత ఫోర్సు, అమ్మో ఇంకా ఉంటుంది. ఇప్పుడు టోటో ఎక్కి చాలా దూరం, అంటే 3 కిలోమీటర్స్ మేము, అంటే 2.5 కిలోమీటర్స్ ఉంది. ఇంక అక్కడే హరికి పౌరి అక్కడ పడేది చూపిస్తాను దారిలో. మీ అందరికీ తెలిసినట్టు హరిక ద్వారం అంటే హరికి ద్వారం అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే 12 ఏళ్ళకు ఒకసారి ఇది బ్రహ్మకొండ అంట. 12 ఏళ్ళకు ఒకసారి ఇక్కడ కుంభమేళ జరుగుతుంది కదా, అప్పుడు మహాసాధువులు అందరూ మొక్కోటి దేవతలు అందరూ వచ్చి ఇక్కడ స్నానం ఆడతారని చెప్పి చిన్న అంటే నమ్ముతాం హిందూయిజంలో. సో స్పెషాలిటీ అదే, గంగాదేవి యొక్క ప్రధాన స్థానం ఇది హరిక ద్వారం అంటే. మా కూడా చెప్పారు, మా చెప్తే నాకు అర్థం కాదు. లక్ ఏంటంటే అండి, ఇక్కడ అరే ఆగు తమ్ముడు ముందుకు పోనిస్తా అంటున్నాడు. ఇక్కడ ఏమైందంటే బాగానే ఇచ్చారు, బదలాలంట. ఇది హరికి పౌరి, అది బ్రహ్మకుండ. అయితే ఇక్కడ మెయిన్ ఏంటంటే పంతుల దందా ఎక్కువ. ఎలా అంటే పంతుల దండ వీళ్ళు ఏం చేస్తారంటే వెళ్ళంగానే ఫస్ట్ దక్షిణ ఏమంటారు, 10 రూపాయలతో అయిపోద్ది. మంచి గల్లీగా కనపడి పని అయ్యిద్ది, మనవాడితో ఎమోషనల్గా కనపడ్డాడు అంటే మొదలు పెడతారు. ఫస్ట్ చెప్పండి ఓం అంటారు. మొత్తం చెప్పించేసిన తర్వాత ఇది 500 రూపాయల మంత్రం, 1000 రూపాయల మంత్రం మీకు చెప్పాను, మేము ఇప్పుడు వెయ్యాలి మంత్రం అంతా చెప్పానుగా, అయిపోతే అని ఒక్క గిల్లు ఉంటుంది చూసారా, అది చాలా భయంకరంగా ఉంటుంది. ఆ గిల్లితో మీరు ఎంతైనా వేస్తారు. ఎంతకు నువ్వేం చేసావురా అంటే, నేనైతే ఓం అనగానే ప్రభు ఫ్రీ మంత్రం ఏమైనా ఉంటే చెప్పన్నాను, దందా చేయొద్దు ప్లీజ్, మా దగ్గర డబ్బులు లేవు, 500 1000 రూపాయలు అంటే అని చెప్పి ఊరికే సరదాగా అన్నాను. మరి ఆపేశాడండి అని చెప్పని, సరేలే ఈ చూడండి దందా అని చెప్పి నేను మా వాడు నవ్వుకున్నాము. అదే హరిద్వార్ బాగుంది కదా, ఇదే హరిద్వార్ అంటే. బ్రీఫ్గా మంచి వీడియోలు చెప్పినప్పుడు అంటే ఇప్పుడు మంచి లొకేషన్స్ పెట్టి తీస్తా కదా, అప్పుడు చెప్తాను మీకు బ్రీఫ్గా అసలు స్టోరీ ఏంటంటే. అక్కడ మీరు చూసుకున్నట్లయితే ఎంత దోచుడంటే ఎంత దోచుకుంటారంటే ఇక్కడ ఫుడ్ విషయంలో, అమ్మో 400 రూపాయలు ఏంటి, 10 రొట్టెలు 2 పప్పు ప్యాకెట్లు 400, ఇంత దోపిడియా. అయితే థాలీ చెప్పాము, థాలీ అయితే 100 రూపాయలు.
అయిపోయా. వాడు ఏమీ చెప్పకుండా అన్నీ వేరు 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 అంటున్నాడు. ఇంత మ్యాజిక్ కా. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ మానసాదేవి టెంపుల్. రోప్ వే వెళ్దాం అనుకున్నాం, బైక్ వే వెళ్దాం అనుకున్నాం, బట్ ఇప్పుడు పాత్వే అంటే వాకింగ్కి దిగజారిపోయాం. ఫిట్నెస్గా బాగుంటుంది. రోప్ వే అయితే అలా ఉంటుంది. ఆడు యూట్యూబ్ అన్నా ఆడేదో వీడియోలు తీసుకుంటున్నాడులే. ఒక్కసారి అని చెప్పి నేను బ్యాలెన్స్ చేసుకున్నాను ప్లీజ్. దర్శనం అయిపోయి అలసిపోయి వచ్చేస్తున్నాం ఇంటికి. వావ్, నైస్ ఎల్లో పెయిర్ అమ్మా. టోంగాలు ఇంకా టోంగాలు ఉన్నాయి, మంచి టోంగాస్. వెళ్ళండ్రా మెల్లగా. గుర్రాలు, నాడాలు, పాత కాయిన్లు, మంత్రదండంలు. మామూలుగా వచ్చేసారా? జాతిరాళ్ళు అంటారా అవి? ఎయ్యో రకరకాల లోహాలు ఉన్నాయి. గుర్రం ये क्या है? घोड़ा का पैर को ఆయనే బాబా, దొంగ బాబా. గుర్రం మాత్రం తోపే అంత వెయిట్ వస్తుంది కదా. హార్స్ పవర్తో ఊరికే పోల్చారేంటి మరి? హెచ్పి హార్స్ పవర్. చివరిలో పెత్తనాలు దర్శనాలు అన్నీ అయిపోయిన తర్వాత రైల్వే స్టేషన్కి వచ్చాం. ఇక్కడ నుంచి బండి అట్టుకుని ఈ రిషికేశ్ వెళ్తాం. రిషికేశ్ వెళ్ళి అప్పుడు ఏ గురు ఇలా ఉంటుంది. రిషికేశ్ చేరుకున్నాం సాయంత్రంలో. అలా ఉంటుంది. ఇంకా అంటే ఫస్ట్ టైం కదా, మాకు ఏం తెలియదు, కొంచెం టెన్షన్గా ఉంది. పాపలు అయితే మాత్రం అబ్బు మామూలుగా లేదు. కొంత దూరం నడిచిన తర్వాత త్రివేణి చౌక్ నుంచి త్రివేణి ఘాట్ వరకు వచ్చిన తర్వాత వచ్చేసాం ఇక్కడికి. అదే గంగా నది ఆ ముందు. ఇలా ఉంది కదా. పొద్దునంతా మానసాదేవి టెంపుల్ నడుచుకుంటా ఎక్కి నడుచుకుంటా దిగాము ఊపుగా. ఇప్పుడు బాగా అలసిపోయి ఇలా అయిపోయింది. లేదంటే కొంచెం యాక్టివ్గానే ఉండేవాడిని. రేపు అసలు గంగా నది ఇక్కడ హైలైట్గా ఫ్లో అవుతుందండి. నాకు చాలా ఇష్టం ఈ హరిద్వార్ ఇదంతా. అసలు ఫుల్ గ్లేషియర్స్ కదా. బహుశా ఇక్కడే అనుకుంటాం అయ్యేది భారతి. వ్యూ చాలా బాగుంది కదా ఇక్కడ నుంచి ఆ పైకి. నిజంగా వీడియోలు తీసేవాడికిను వీడియోలు తీయనవాడికి అసలు సెట్ అవ్వదు. అమ్మో చాలా కష్టం. రిషికేశ్ నుంచి శుభంగా బయలుదేరాము. ఎర్లీ మార్నింగ్. ఆర్టీసీలోనా? ఒకసారి అడగండి. మళ్ళీ బస్సు ఆపుతారు, బస్సులు లేవంటున్నారు. ఏంది थोड़ा सुरक्षित
ఇదే మేము ప్రయాణించబోయే బస్సు. కుదిరితే స్టాండ్ చూపిస్తాను. అదిగో కనిపించేదే బద్రీనాథ్. ఎండ్ ఆఫ్ అవర్ బస్ జర్నీ ఆఫ్టర్ 350 కిలోమీటర్స్. మామూలుగా ఉండదు. పేలగొట్టాడు బాబాయ్. గేర్ పడపోయినా 2 కూడా పడలేదు. 3, 4, 5 మీదే ఈ పెద్ద పెద్ద ఘాటుల్లో మేనేజ్ చేశాడు. తోపు. గుడ్ ఈవినింగ్ గాయ్స్. ఫైనల్లీ బద్రీనాథ్ చేరుకున్నాం. టెంపరేచర్ ఒకటి ఉంది. అత్యుత్సాహంతో స్వెటర్ లేకుండా చిన్నట్లేవు అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లా. స్వెటర్లు కొనుక్కోవాలి, హోటల్ చూసుకోవాలి, ఫస్ట్ దర్శనానికి వెళ్ళాలి. చలి చంపేస్తుంది 0. టెంపరేచర్ తక్కువైపోయి మూతి మీద పెదాల మీద స్నోఫాల్ పడిపోతుంది. ఏం చేయాలో తెలియట్లేదు. మా వాడేమో ఫోన్ మాట్లాడుకుంటున్నాడు. మంచు వచ్చేస్తుంది. మంచు చింపేస్తుంది. మంచు మామూలుగా లేదు. అదే గుడి దగ్గర చూస్తే ఈ సీన్స్ ఎక్సలెంట్గా ఉంటుంది. వచ్చేటప్పుడు ఎక్కాలి గురూజీ. సరేగా వీడియో తీ గురూజీ. యూట్యూబ్లో కనపడతావులే గురూజీ. అబ్బా వచ్చేటప్పుడు తీసుకుందాం. మళ్ళీ తిరిగిపోద్ది, ఇక్కడ తడిచిపోతాయి మన బట్టలు గురూజీ. జై బద్రీ విశాల్. కనిపించేదే బద్రీనాథ్. ఓం నమో నారాయణ.
ఇండియన్ ఆర్మీ రౌండ్స్ వేస్తూ ఉంటుంది. तुम कहाँ से हो? उत्तराखंड से. कहाँ? चमोली. चमोली यहाँ से लग जाएगा ना 50 किलोमीटर. यहाँ धंधा करने आया क्या? వెరీ గుడ్. చూడండి కుర్రోడు మామూలుగా లేదు అసలు. ఈ నేచర్ చిక్కిపోద్ది. గిఫ్ట్ ఇస్తున్నాడే. जगह